మీకు అదే 25% 30% కాలేజీలు బెటర్ గా ఉంటే క్వశ్చన్ రైజ్ అవుతుంది అసలు అప్పుడు ఏ కోర్స్ మంచిదని అడగరు. మీకు బయాలజీ ఇంట్రెస్ట్ బయాలజీ మంచి కాలేజీ ఉంది వెళ్తారు, అక్కడ రీసెర్చ్ చేస్తారు, మైక్రోబయాలజీలోను చక్కగా మంచి సైంటిస్ట్ అవుతారు, లేదా క్యాన్సర్ మీద రీసెర్చ్ చేస్తారు, బ్రెయిన్ మీద రీసెర్చ్ చేస్తారు, హ్యాపీ. అసలు బ్రెయిన్ మీద రీసెర్చ్ చేసి కూడా క్యాన్సర్ మీద రీసెర్చ్ చూసి ఏడి అసలు ఆంధ్ర తెలంగాణలో అందరూ ఇప్పుడు ఫారెన్ బాట పట్టేది సగానికి సరే సార్ లేవనే కదండి. అవును సార్. ఉంటే ఎందుకు వెళ్తారండి, మీరు ఎందుకు వెళ్తారు, మీ పిల్లలు ఎందుకు పంపిస్తారు, ఇంకొకటి ఎందుకు పంపిస్తారు? సో ఇక్కడ ఏంటంటే దీన్ని దయచేసి ఇది గవర్నమెంట్ కి సంబంధించిన విషయం అండి. ఇది ఇప్పుడు నేను మంచి కాలేజీలు ఏంటని అడిగాను, మంచి కోర్సు నేను చెప్తానండి, అందులో అందరికీ సీట్లు రావు కదండి పాపం. మీరు అడిగారు లా మంచిది అని అడిగారు, సార్ బెంగళూరు మంచిదండి, హైదరాబాద్ మంచిది, ఢిల్లీ మంచిదని 10 లా కాలేజీలు చెప్పానండి. సార్ మరి మా పిల్లకి రాదు సార్, నన్ను ఏం చేయమంటారంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఫోర్స్ఫుల్ గా 100 కాలేజీ లా కాలేజీలు భారతదేశం మొత్తం మీద 500 పైన ఉంటే ఒక 10 కాలేజీలను క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే మిగిలిన 490 కాలేజీలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో దారి లేక దిక్కు లేక గత్యంతరం లేక కింద కాలేజీలు మీరు వేస్తున్నారు. వేసిన తర్వాత ఉద్యోగం ఎవడిస్తాడు? అలాగే ఇంకొకటి కూడా గవర్నమెంట్ కూడా చేసే తప్పు ఏంటంటేనండి, దేనికి డిమాండ్ ఉందో ఆ కోర్సులో పెట్టి మిగతా ఎందుకు పెట్టాలి అసలు కోర్సు? ఫార్మా ఉంది 134 కాలేజీలు మన తెలంగాణ గవర్నమెంట్ లో ఉన్నాయండి. 134 కాలేజీల్లో బయటకు వచ్చి పిల్లలకి జాబులు చూస్తే 5% ఆఫ్ ది పిల్లలకు కూడా తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితిలో, హైదరాబాద్ మార్కెట్ ఇచ్చే పరిస్థితులు లేనప్పుడు అన్ని కాలేజీలు పర్మిషన్స్ ఎందుకు ఇచ్చాం మనం? అంటే సప్లై వర్సెస్ డిమాండ్ మ్యాచింగ్ చేయమా మనం? మరి పిల్లలందరూ యూత్ ఏదైనా ఇంట్లో ఖాళీగా కూర్చోమంటారు, ఏదో కాలేజీలో జాయిన్ చేయాలి కదా అంటుంది గవర్నమెంట్. తప్పు కదండి. ఇంకో ఇండస్ట్రీ పెట్టు, 12th క్లాస్ అయిపోయిన తర్వాత డిగ్రీ మానేసి చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ వేరే ఇండస్ట్రీస్ పెట్టారు కదా, వేరే పని చేసుకుంటారు. ఇప్పుడు అర్జెంట్ గా డిగ్రీ చదవాల్సిన అవసరం ఉందండి పిల్లలందరూ. డిగ్రీ చదివినా కూడా స్విగ్గీలోను బ్లింకెట్ లోను పని చేస్తున్నారు కదా, ఓలాలను ఊబర్లో చేస్తున్నారు. ఈ మాత్రం డిగ్రీ ఇంజనీరింగ్ ఎందుకంటే 12th అయిపోయింది అంటే మీరు డైవర్ట్ చేయాలి. ఐటీఐ చదివారు జాబ్ ఇండస్ట్రీ, డిప్లొమా చదివారు జాబ్ ఇండస్ట్రీ, ఇంజనీరింగ్ చదివారు జాబ్ ఇండస్ట్రీ, ఫార్మా చదివారు జాబ్ ఇండస్ట్రీని పెంచి ఈ కోర్సులు పెంచండి. సో ఓకే, ఇక్కడ కూడా మార్పు వస్తే ఇక్కడ డెఫినెట్ గా గవర్నమెంట్ లోనే మార్పు రావాలండి. మీరు ఏం చేయగలండి? యాజ్ ఏ మదర్ అండి, మీరు లా కాలేజీలు టాప్ 20 కాలేజీల్లో మంచి కాలేజీలు రాలేదు, మీరు చెప్పండి ఏం చేస్తారు అసలు? లా మంచిది కదా ఎట్లా చెప్తాను నేను? మంచిది ఇప్పుడు లా మంచిదే కదా, మీకు రాలేదు, మీ తప్పు కాదు, సీట్లు లేవు. క్వాలిటీ ఉన్న ఎడ్యుకేషన్ ఇస్తే 500 కాలేజీలకి 10 కాలేజీలను క్వాలిటీ ఎందుకు ఇవ్వాలి? కనీసం 150 కాలేజీలు 200 కాలేజీలో క్వాలిటీ ఇస్తే మీరు భయపడరు, చక్కగా వెళ్తారు, వేరే లా కాలేజీకి వెళ్తారు. సో అందువల్ల ఇండస్ట్రీని కూడా మీరు పెంచాలి. కాలేజీల్లో క్వాలిటీ పెంచినట్లయితే ఇలాంటి కన్ఫ్యూజన్ ఉంటుంది. లేకపోతే పిల్లలందరూ సూసైడ్ చేసుకుని పొద్దున 6 గంటల నుంచి నైట్ 11 దాకా చదవాల్సిన అవసరం వచ్చిందండి. తక్కువ కాలేజీలో క్వాలిటీ ఉంది కాబట్టి ఈ పోటీ. అదే మీకు ఇంజనీరింగ్ కాలేజీలు, ఐఐటి లాంటి కాలేజీలు, లేకపోతే ఇంకొక మంచి త్రిబుల్ ఐటీ లాంటి కాలేజీలో భారతదేశంలో ఇంకొక 500 ఉంటే, 200 ఉంటే ఇంతసేపు ఎందుకు చదువుతాం మనం? అంటే కొంచెం పాప ప్రజలు లేకుండా చదివేవాడు సూసైడ్ తగ్గే కదా.